తులసి లేదురా, మీ నాన్న గురించి. నాన్నకి ఇలా ట్రాన్స్ఫర్ వస్తుందని మనం అనుకోలేదు. అప్పటికి జాబ్ రిజైన్ చేయమని ఇంటిల్లి పాది చెప్పాం, కానీ నాన్న వినలేదు. మరి కొద్ది రోజులు సర్వీస్ కంటిన్యూ చెయ్యాలి అంటున్నారు. ఇన్నేళ్ల నా జీవితంలో మీ నాన్నతో నాకు ఎలాంటి ఎడబాటు రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. మనందరం చాలా మిస్ అవుతున్నాం అమ్మా. కానీ ఏం చేద్దాం, కొద్ది రోజులు ఎడబాటు మనం భరించాల్సిందే. సరిగ్గా నీ పెళ్లి శుభకార్యం జరిపించాలనుకున్నప్పుడు వెళ్లటమే నాకు చాలా కష్టంగా ఉందిరా. ఏం చేస్తామమ్మా, సడన్గా నాన్నని చెన్నై సెంట్రల్ లైబ్రరీకి ట్రాన్స్ఫర్ చేయడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. వద్దన్నా నాన్న కూడా వినలేదమ్మా. నువ్విలా బాధపడుతుంటే అన్నయ్యలు నేను ఇంకా డల్ అయిపోతాం. కొద్ది రోజులే కదమ్మా, నాన్న మనతోనే ఉన్నారు అనుకుందాం. నువ్వు నన్ను ఓదారుస్తుంటే నా మనసు కాస్త తేలిక పడుతున్నట్టుందిరా. నువ్వన్నట్టు కొద్ది రోజులు ఎడబాటు తప్పదు. అన్నట్టు మీరేమైనా తిన్నారా? లేదమ్మా. అయ్యో, ఇందాకే లక్ష్మితో ఫోన్లో మాట్లాడాను. రే చిన్నోడా, మాటి మాటికి లక్ష్మికి ఫోన్ చేయకురా. పద, భోజనం వడ్డిస్తాను, తిందు గాని. పద. చాలా కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న శ్రీవారికి ప్రేమతో కాఫీ. శ్రీమతి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఒక 2 minutes ఇది కంప్లీట్ చేసి తాగుతాను. వాట్ ఏ ప్యాషన్, వాట్ ఏ డెడికేషన్, వాట్ ఏ డిటర్మినేషన్. నిన్ను ఇలా చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది విష్ణు. నేనే నీ పాలిట సరస్వతీదేవిని అయితే ఈ ఎగ్జామ్కి రాయటానికి ముందే నీకు నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చేసేదాన్ని. నేను బాగా ఎగ్జామ్ రాయాలని, జాబ్ కొట్టాలని నాకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నీ పట్టుదల చూసే నీకోసం నేను ర్యాంక్ కొట్టాలని ప్రిపేర్ అయిపోయాను రావతి. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా గెలిపిస్తాను. వెరీ గుడ్ విష్ణు. నువ్వు ఎగ్జామ్లో చివరి ప్రశ్న ఆన్సర్ చేసే వరకు నీకు ఈ ఎనర్జీ ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ర్యాంక్ కొడతావు, మంచి జాబ్ సంపాదిస్తావు. ఒకసారి ల్యాప్టాప్ ఇటు, వెబ్సైట్ చూస్తాను. విష్ణు, ఎగ్జామ్ సెంటర్ ఫిక్స్ అయింది. సెంటర్ కూడా డిక్లేర్ అయిపోయింది. హాల్ టికెట్ కూడా వచ్చేసింది. నువ్వు ఎగ్జామ్ రాయటమే, ర్యాంక్ 1 కొట్టడమే మిగిలింది. రావతి, ఏమైంది? ఇంతవరకు చాలా ధైర్యంగా ఉన్నాను, కానీ ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయిందన్న న్యూస్ వినగానే చాలా టెన్షన్గా ఉంది. బాగా ప్రిపేర్ అయిన వాడివి, నీకెందుకు టెన్షన్? అయినా ఈ పరీక్షల పేరుతో నాకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెట్టకుండా చక్కగా కలిసిపోయి ఉంటే ఈ పార్టీకి మా అమ్మకి గుడ్ న్యూస్ కూడా చెప్పేసేవాళ్ళం. వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. నీకెప్పుడు అదే ధ్యాస. వెనకటికి ఎవడో వెర్రిబాగులోడు పెళ్లికి 10 ఏళ్ళు ఆగాడంట, కానీ ముహూర్తం పెట్టాక 3 నిమిషాలు కూడా ఆగలేనన్నాడంట. ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయింది, నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు. ఆ తర్వాత ఎలాగో మన ఫస్ట్ నైట్ జరగబోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? నువ్వు జాబ్ కొట్టాలి, నీ తమ్ముడు నీకు సెల్యూట్ కొట్టాలి. రేవతి, నేను ఉద్యోగం సంపాదించాలి అంతవరకు చాలా బాగుంది, కానీ నా తమ్ముడు నాకు సెల్యూట్ కొట్టాలని నువ్వు పదే పదే కోరుకోవడం ఏంటి? ఇది ఇగో కాకపోతే ఇగో ఏంటి వంకాయ్? ఏ భార్య అయినా తన భర్త గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది. నేను కూడా అలానే కోరుకుంటున్నాను. దాంట్లో తప్పేముంది? నువ్వు ఇలా ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాఆర్డినరీ లుక్లో కనిపించాలి.
నీ నడక, ఆ స్టైల్ అన్నీ అన్నీ మారిపోవాలి. అప్పుడు నీ తమ్ముడు చూసారా, ఒక అటెండర్గా పనిచేసిన తను ఈరోజు వాళ్ళ తమ్ముడి కంటే పై ఆఫీసర్ అవడం అంటే మామూలు విషయం కాదు. అవును, చాలా గ్రేట్. ఎంతైనా అభినందించాల్సిందే. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. రే, ఏంట్రా నువ్వు కూడా? నేను నీ అన్నయ్యనరా. ఆ నువ్వు మాత్రం ఇన్నాళ్ళు అన్నయ్య అయ్యుండి కూడా నాకు సెల్యూట్ చేయలేదా? అందుకే మళ్ళీ గుడ్ మార్నింగ్. రే, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టడం ఏంట్రా? ఇప్పుడు నా ఆశయం నెరవేరింది. మీ ఆయన ఆఫ్టర్ ఆల్ అటెండర్ అని నన్ను కమెంట్ చేస్తావా? ఇప్పుడు చూసావా, మా ఆయన ఎంఆర్ఓ. నీ మొగుడు మా ఆయన కింద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. లెక్క మారిపోయింది ఝాన్సీ. నీ తిక్కకు ఇదే సరైన ట్రీట్మెంట్. హలో రేవతి, ఊహల్లో తేలిపోయింది చాలు, బయటికి రా. నా ఊహలన్నీ నిజం కావాలి విష్ణు. అది నీ చేతుల్లోనే ఉంది. గ్రూప్స్ నువ్వెంత బాగా మార్క్స్ స్కోర్ చేస్తే అంత బెస్ట్ ర్యాంక్ వస్తుంది. నీకొచ్చే ర్యాంక్ బట్టే మన స్థాయి, గౌరవాన్ని పెంచుతాయి. ఇంతకీ నువ్వేం ఊహించుకున్నావు? అది చెప్పు. అవన్నీ నిజం అవుతాయో లేదో నేను చెప్తాను. చెప్తాను విష్ణు. నీకు మంచి ర్యాంక్ వచ్చి నీ తమ్ముడు ఈశ్వర్ కంటే నీకు పెద్ద జాబ్ వచ్చిందంటే నువ్వు స్టైల్గా నడిచి వెళ్తుంటే నేను నీ పక్కన నడుస్తూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంట. ఎదురొచ్చిన ఈశ్వర్ నీకు సెల్యూట్ చేశాడంట. ర్యాంక్ కొట్టి పెద్ద జాబ్ తెచ్చుకోవాలని నాకు ఉంది రేవతి. నా తమ్ముడు నాకు సెల్యూట్ కొట్టకపోయినా పర్లేదు. తమ్ముడు అన్నయ్యకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అఫీషియల్ గా. అదే కదా నా డ్రీమ్. ఇంకో నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? ఈశ్వర్ నీకు సెల్యూట్ చేస్తూ నాకు కూడా చేశాడు. నాకెంత ప్రౌడ్ గా అనిపించిందో తెలుసా? నీ ఎక్సైట్మెంట్ ఆగేలా లేదు కానీ ఒక్క నిమిషం నాకు కాల్ వచ్చింది, మాట్లాడేసి వస్తాను. నక్కి నక్కి అంతా వింటున్న ఈ ఝాన్సీని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలబ్బా?
రేవతి కాఫీ ఇవ్వు. ఆ, చల్లారిపోయిందేమోనని నేను తాగేశాను. అప్పుడే చల్లారిపోయిందా? నేను తాగేశాను కదా, నీకు మళ్ళీ తీసుకొస్తాను. నువ్వు బుద్ధిగా చదువుకో, సరేనా? సరే సరే. అయ్యయ్యో పాపం ఝాన్సీ, బాగా మంటగా ఉందా? కడుపులో మంటతో ఏదో వినాలని ప్రయత్నిస్తే మొహం ఇలానే కాలుతుంది. టవల్తో మొహం తుడుచుకొని కాస్త రిలాక్స్ అవ్వు. ఏం అవసరం లేదు. గోడ చాటు నిలబడి, డోర్ చాటు నిలబడి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో వినటం తప్పు కదా? తప్పా కాదా? ఏంటి తప్పు? మీ ఇద్దరి మధ్య అన్ని సీక్రెట్స్ ఏముంటాయి? సీక్రెట్స్ ఉంటాయో పర్సనల్స్ ఉంటాయో నీకు అనవసరం. 1,00,000 ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. అందులో నువ్వు ఏ ఒక్కటి వినాలనుకున్నా తప్పే కదా? పొగరుగా ప్రవర్తించింది చాలు. నా మీద పంతంతో నీ భర్తని గ్రూప్ 1 ఆఫీసర్ని చేయాలని చూస్తున్నా. ఆ ఎగ్జామ్ అంటే ఆసామాషి కాదు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, రాత్రి పగలు చదివినా గట్టిగా 10% ఆన్సర్ చేయడమే కష్టం. 100లో 90% అసలు అర్థమే కాదు. అలాంటి టఫ్ ఎగ్జామ్స్ కి నువ్వు నీ భర్తను ప్రిపేర్ చేయించడం, తను చదవడం, ఆఫీసర్ అవ్వడం, ఇదంతా నీ పగటి కల రేవతి. నువ్వేదో మంచి పొజిషన్లో ఉన్నావని నన్ను, నా భర్తను తక్కువ అంచనా వేయకు. కష్టపడి ప్రిపేర్ అవుతున్న నా భర్త తప్పకుండా ర్యాంక్ సాధిస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్ తప్పకుండా సంపాదిస్తాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఆశలు వేరు, ఆశించిందంతా జరుగుతుందనుకోవడం వేరు. అది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. అన్నీ అత్యాశే అనుకుంటే ఇంకా ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ఉండవు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ ఉద్యోగాలు, ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇవేం ఉండవు. నా భర్త సాధించి తీరుతాడు. అది నువ్వు కళ్ళారా చూస్తావు. అది చూద్దాం. తులసమ్మ గారు ఏమేమి వెరైటీస్ అయితే చెప్పారో అన్ని చీరలు తీసుకొచ్చాం, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వదినా, అమ్మ బట్టల షాప్ని ఇంటికే రప్పించింది. అవును, అత్తయ్య ఇంకా రాలేదేంటి? ఇప్పుడే అమ్మకి ఫోన్ చేశాను వదినా, వచ్చేస్తున్నారు. అదిగో అక్కొచ్చేసింది. నీకోసమే వెయిటింగ్ అమ్మా. వచ్చేసండ్రా, కూర్చో. అన్నట్టు రేవతి, ఝాన్సీ ఏది? మీకు ఏ ఏ చీరలు నచ్చుతాయో చూసి సెలెక్ట్ చేసుకోండి. ఝాన్సీ రూమ్లో ఉంది అత్తయ్య. ఏదో ఆఫీస్కి సంబంధించి వర్క్లో ఉందనుకుంటా. ఇంట్లో ఈ అకేషన్ కంటే ఆఫీస్ వర్క్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నేను పిలుస్తాను. ఝాన్సీ, ఝాన్సీ ఒకసారి లేరా. కూర్చో. ఏంటిది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏంటి ఝాన్సీ? మరికొద్ది రోజుల్లో జ్యోతి పెళ్లి. చీరలు నగలు కొనాలి కదా. ఏంటత్తయ్య గారు అంత షాక్ ఇచ్చారు? అప్పుడే జ్యోతికి ఇంకో పెళ్లి సంబంధం చూసారా? అసలు పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఝాన్సీ,
ఇంకో పెళ్లి సంబంధం చూడడం ఏంటి? జ్యోతికి ఎవరినైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామో ఆ అమ్మాయితోనే జ్యోతి పెళ్లి జరుగుతుంది. ఇందులో మార్పేముంది? అంటే మీ ఉద్దేశం లక్ష్మితోనేనా? అవును ఝాన్సీ, తమ్ముడు పెళ్లి లక్ష్మితోనే జరిపిస్తున్నాం. ఒక్కసారి అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో ఇంకా డౌటే ఉంటుందని నువ్వంత షాకింగ్ గా చూస్తున్నావు. ఈశ్వర్, మీరందరూ కలిసి నన్ను మరీ అంత పిచ్చిదాన్ని చేయకండి. లక్ష్మికి నందిని తమ్ముడితో నిశ్చితార్థం జరిగింది. ఈ కుటుంబంతో సంబంధం తెంచేసుకున్న గోవర్ధన్ గారు మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు జ్యోతి పెళ్లి లక్ష్మితో ఎలా జరుగుతుంది? తెలివైన ఝాన్సీ, నువ్వు చాలా లాజికల్ పాయింటే మాట్లాడావు. నీకిలాంటి డౌట్ రావడంలో తప్పే లేదు. కానీ లక్ష్మితోనే జ్యోతి పెళ్లి జరుగుతుంది. అయినా ఎలా జరుగుతుందక్క? నాకు కూడా ఇది చాలా పెద్ద సందేహం. ఒసే పిచ్చిదానా, నువ్వు కూడా అదే డౌట్లో ఉన్నావా? కొద్ది రోజుల క్రితం వరకు, అంటే నేను నిర్ణయం తీసుకోవటానికి ముందు వరకు లక్ష్మి ఇంటికి కోడలుగా వస్తుందా రాదా అన్న అనుమానం ఉండొచ్చు. కానీ నేను డెసిషన్ తీసుకున్న తర్వాత లక్ష్మి కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. లక్ష్మి దూరమైతే బతకలేనని చిన్నోడు చావుదాకా వెళితే వాణ్ణి కాపాడుకున్నదాన్ని, వాడి ప్రేమని కూడా కాపాడాలని ఆ రోజే నిర్ణయానికొచ్చాను. మరి కాపాడాలి కదా. మాటిచ్చాక నా ప్రాణాలు అడ్డేసైనా సరే వాళ్ళ పెళ్లి జరిపించి తీరుతాను. ఝాన్సీ, ఆ నందిని ఏం ప్లాన్ చేసినా, గోవర్ధన్ మావయ్య మన కుటుంబాన్ని ఎంత ద్వేషించినా అమ్మ ఈ పెళ్లి తప్పకుండా జరిపిస్తుంది. అంతెందుకు, మన పెళ్లి ఆపాలని ఆ రోజు కళ్యాణ మండపంలో నందిని ఎంతో ప్లాన్ చేసింది. కానీ మన పెళ్లి ఆపలేకపోయింది కదా. ఈ పెళ్లి కూడా అంతే ఝాన్సీ. జ్యోతి లక్ష్మిల పెళ్లి జరగనివ్వకూడదనే ఆ నందిని తన తమ్ముణ్ణి అమెరికా నుంచి రప్పించింది. మావయ్యకి మన కుటుంబం మీద ఉన్న కోపం అలుసుగా తీసుకొని రెచ్చగొట్టి లక్ష్మిని తన ఇంటికి తీసుకెళ్లాలని చూస్తుంది. ఝాన్సీ, ఇంతమందికి అత్తయ్య మీద ఇంత నమ్మకం ఉంటే నీకెందుకు కలగట్లేదు? అంటే ఆశలు ఆరాటాలు వేరు, ప్రాక్టికల్ గా జరిగేది వేరు. ఇంటి గడప దాటే అవకాశమే లేకుండా లక్ష్మి వాళ్ళ నాన్నగారు హౌస్ అరెస్ట్ చేశారు. అలాంటి అమ్మాయిని ఈ హౌస్ కి కోడలుగా తీసుకురావడం ఇంపాసిబుల్. అలా మొండిగా ఫైట్ చేస్తే అప్పుడు పెళ్లి కాదు కదా, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి జరగచ్చు. ఆ ప్రమాదం తెచ్చుకోవడం అవసరమా? ఆ రోజు గుళ్ళో దొంగతనంగా పెళ్లి జరిపించబోతుంటే లక్ష్మి వాళ్ళ నాన్న ఎంత పెద్ద గొడవ చేశాడు. కట్టుకున్న భార్యకే ఉరితాడు బిగించిన మనిషి మీరు అనుకుంటున్నది తెలిస్తే ఇక అంతే, చంపేయకుండా వదులుతాడా? ఝాన్సీ, ఒక మూర్ఖుడు చంపడానికి కూడా సిద్ధపడుతున్నాడని ముందే తెలియడం మంచిదైంది. దానికి తగ్గట్టే తగిన జాగ్రత్తలు తీసుకుందాం. ఏం జాగ్రత్తలు తీసుకుంటారో, ఏం ప్రమాదాలు తీసుకొస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. లక్ష్మి, అమ్మ నిన్ను తీసుకురమ్మంది. ఎక్కడికి? మా ఇంటికి. అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావు? మీ ఇంటి దగ్గరలో ఒక గార్డెన్ ఉంది కదా, అక్కడున్నాను. నువ్వు మా నాన్న కంట పడితే చాలా పెద్ద గొడవ అవుతుంది.